విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. అయినా అట్టా ఎట్టా చేసుకుంటారయ్యా? ఎవరికో బిడ్డ పుడితే చేసుకోవడానికి హరిబిడ్డలకి మాత్రం సిగ్గుండద్దు. ఈ రోజుల్లో పట్నంలో చదువుకున్న వాళ్ళ ఇళ్లల్లో ఇవన్నీ జరుగుతున్నాయిలే. మరి పెళ్లి చేసుకుంటే తాళేది? అంతేలే, పరువుకి కన్న తల్లిదండ్రుల ప్రేమకి విలువివ్వంది ఇంకా తాళిబొట్టుకేం విలువిస్తుందిలే. అయినా మనకెందుకులే, పోదాం పద. అవునులే, పద. యశోద, వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు, పద వెళ్దాం. యారా అబ్బాయి, నువ్వేంద్రా పెళ్లి కావాల్సినోడివి ఈ పిల్లతో తిరుగుతున్నావేంటి? ఈ పిల్లతో తిరిగితే నీకు పెళ్ళి ఎలా అవుతుంది? ఇప్పటికే ఆ పిల్ల చేసిన పనులకి అమ్మా నాన్న చచ్చిపోయారు. నువ్వు దీంతో తిరిగితే ఇంటి పేరు పరువు పోగొట్టుకుని మీ అమ్మా నాన్నలను కూడా చంపేస్తావా ఏంటి? బాబాయ్, నేను నీ మీదున్న గౌరవంతో నిన్నేమీ అనట్లేదు. మర్యాదకు వెళ్ళిపోండి. అంతేలేరా, ఉన్నమాట అంటే ఉడికెక్కువ. యశోద, పద వెళ్దాం. ఎరా హరివిటలు, పంతం బట్టి ఈ పిల్లతోటే బల్లె తిరుగుతున్నావే. ఎంతకీ యశోదకి పాప పుట్టిందంటగా? ఆ పాపేది? ఆ పాపని కూడా నువ్వే పెంచుకుంటున్నావా, లేకపోతే అనాథాశ్రమంలో పెట్టావా? నువ్వు పెంచుకుంటే నీకెప్పటికైనా ఇబ్బందే. అనాథాశ్రమంలోనే ఉంచేయి, అదే మంచిది. నా మాట వినరా, పచ్చగా ఉండాల్సిన రెండు కుటుంబాలు ఎట్టా అయిపోయాయో చూడు. దీని ఇల్లు నాశనమైందంటే ఇదేదో తప్పు చేసింది కాబట్టే నాశనమైందిరా. మీ ఇల్లెందుకురా ఇట్ట బోసిపోయినట్టుంది? మీ ఇంటికి ఏదో శని పట్టింది, లేకపోతే మీ నాన్నమ్మ చనిపోయేదా? మీరిల్లొర్లి వెళ్ళిపోయేవారా? నువ్వు ఈ పిల్లతో ఇట్టా తిరుగుతుండేవాడివా? నా మాట వినరా, కాళహస్తి వెళ్ళి పూజలు చేయించుకున్రా. నేను కాదు, నువ్వు కాశీకి వెళ్ళి శేష జీవితాన్ని అక్కడ గడిపే. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడొదినా. ఆయన మనకెందుకులే, పద. హరి, వద్దులే హరి, వెళ్ళిపోదాం పద. నీకేమైనా పిచ్చి పట్టిందా యశోద? ఎవరో ఏదో అన్నారని ఇంత దూరం వచ్చి మళ్ళీ వెనకడుగు వేస్తావా? ఇలాంటప్పుడే ఇంకా స్ట్రాంగ్గా మనం తీసుకున్న నిర్ణయాల మీద నిలబడాలి యశోద. నువ్వు కూడా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి ఆలోచించు. మీ ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాకుండా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళు ఖచ్చితంగా రామయ్య తండ్రికి దూరపు చుట్టాలో లేదా ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళు అయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి గుర్తు తెచ్చుకో. హరి, మా ఇంటికి రోజు ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక్క ముసలాయన మాత్రం నెలకోసారో 2 నెలలకోసారో వస్తూ ఉంటాడు. ఆ ముసలాయన వచ్చినప్పుడల్లా రామయ్య తండ్రి ఆయనకి ఎంతో కొంత డబ్బులిచ్చి పంపిస్తూ ఉంటాడు. నేను 1-2 సార్లు ఎందుకు నాన్న ఆయనకి డబ్బులు ఇస్తున్నావని కూడా అడిగాను.
ఎవరూ లేని అనాథమ్మ, అందుకే ఆయన్ని ఆదుకుంటున్నాను అనేవాడు. అయితే ఖచ్చితంగా ఆయనకి రామయ్య తండ్రి గురించి జానకమ్మల గురించి నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఒకసారి అతనికి ఎక్కడున్నాడో వెళ్దాం పద. హరి, అదిగో చూడు. తాత తాత అయ్యో తాత, తాత ఇలా రా, ఇలా కూర్చో. తాత, నీకేం కాలేదు కదా? దెబ్బేం తగలేదు కదా? తాత, నీకేం కావాలి? నీళ్లు కావాలా? ఉండి తెస్తాను. ఎవరమ్మా మీరు? తాత, తాత నేను. ఎవరమ్మా? నేను గుర్తుపట్టలేకపోతున్నాను. తాత, నేను యశోదని, రామయ్య తండ్రి జానకమ్మల కూతుర్ని. బాగున్నావా బంగారు తల్లి? యాడికి పోయావమ్మా? ఊళ్ళో వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. మీ నాయనోళ్ళు కూడా కనబట్టలేదు. ఒకరిద్దరిని అడిగితే రామయ్య తండ్రి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కూతురు వల్ల అంటున్నారు. వాళ్ళ మాటలు నేను నమ్మలేదనుకో. ఎందుకంటే తప్పు చేస్తే రక్తం కాదు తల్లి నీది. ఈ అబ్బాయి ఎవరమ్మా? నువ్వు పెళ్లి చేసుకున్నావా? లే తాత, తను దాక్షాయణి అత్తయ్య వాళ్ళ అబ్బాయి. నువ్వు భద్రాచలం ద్రాక్షాయణీల కొడుకువా? బాగున్నావురా అయ్యా? బాగున్నాను తాత. అమ్మ అడగాలంటే ఏదోలా ఉంది. తిని 4 రోజులైంది. ఓ ముద్ద అన్నం పెడతారా? తాత, నేను ఇప్పుడే వస్తాను. వీళ్ళింతలో ఎక్కడికి మాయమైపోయారు? ఎక్కడికి వెళ్ళుంటారు? వాళ్ళింటి దగ్గర కూడా లేరే. ఫు. ఇలా ఇవ్వు. ప్లేట్ ఉందా తాత? అక్కడ ఉందమ్మా.